కల్కి 2898 ఏడీ మూవీ రన్ టైం పై వస్తున్న విమర్శలను తాను ఎంతో పాజిటివ్ గా తీసుకుంటున్నానని చెప్పారు డైరెక్టర్ నాగశ్విన్. బాక్స్ ఆఫీస్ వద్ద 900 కోట్ల గ్రాస్ కు పైగా వసూలు చేసి రికార్డులు కొల్లగొడుతున్న కల్కి 2898 ఏడీ మూవీ ప్రశంసలతో పాటు విమర్శలను సైతం ఎదుర్కొంటోంది. మూవీలో కొన్ని విజువల్స్ ను చూసి కొంతమంది కాసేపు కల్కి మానియాలో ఊగిపోతుంటే మరికొంతమంది సినిమాలోని కొన్ని సీన్స్ సాగతీతగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా రన్ టైం పై వస్తున్న కామెంట్ల గురించి తాజాగా డైరెక్టర్ నాగశ్విన్ స్పందించారు. సక్సెస్ లో ప్రశంసలతో పాటు విమర్శలను సైతం స్వీకరించాలని చెప్పారు డైరెక్టర్ నాగశ్విన్. కథ చెప్పేటప్పుడు అందులో ప్రతి ఒక్క పాత్రని ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేయాలని, అలా చేయకపోతే కథ అర్థం కాదని అన్నారు నాగశ్విన్. నిజానికి విమర్శల్లో మనం ఎక్కడా ఫోకస్ పెట్టాలనే విషయం కూడా అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఇది మొదటి భాగమని, ఇందులోనే అన్ని పాత్రలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని నాగశ్విన్ తెలిపారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ 7-8 minutes చాలా ఎంగేజింగ్ ఉండే అనుకుంటాను, లైక్ విత్ ద మహాభారత అండ్ దోస్ థింగ్స్. బట్ వన్స్ కాశీ లోపలికి వెళ్ళి భైరవాద్ అంతా వచ్చినప్పుడు ఇట్ బికేమ్ అ బిట్ స్లో. బట్ అదే దేవర్ చాయిసెస్, దేవర్ థింగ్స్ వీ వర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అండ్ మేక్ అండ్ ఎవ్రీథింగ్. అది వరల్డ్ సెటప్ అనుకోవచ్చు, క్యారెక్టర్ సెటప్ అనుకోవచ్చు. ఇప్పుడు దీపిక ఒక ల్యాబ్లో ఉంది, ఆ ల్యాబ్ ఏంటి, ఆ ల్యాబ్లో రోజు ఆమె పరిస్థితి ఏంటి, ఆమె స్కెడ్యూల్ ఏంటి అనేది ఒక రకంగా చూపించాం. మేబీ వేరే రకంగా చూపించేస్తే ఒక 1 minute తగ్గేదేమో, ఒక 1.5 minutes తగ్గుండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ చాయిసెస్ వీ మేడ్ బికాజ్ ఇలాంటి సినిమా తీయలేదు. సో ఎందుకు తీసుకోవడం, పట్టని ఒక 30 seconds చూపించేస్తే అర్థం కాదేమో, ఒక 1.5 minutes తీసుకోవాలేమో అన్న ఒక చిన్న భయంతో తీసుకునే డెసిషన్స్. బట్ ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇట్స్ లైక్ వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ వరల్డ్, నువ్వు ఇలాంటి స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు, వీఆర్ ఇన్వెస్టెడ్, నువ్వు సరిగ్గానే చెప్పు అనే పాజిటివ్గా తీసుకుంటున్నాను. సో దట్స్. కొన్ని సినిమాలకు ఎంత టైం ఇచ్చినా ఎడిటింగ్ కు సరిపోదని, కల్కికి ఇంకో నెల రోజులు టైం ఉంటే బాగుండన్నారు. కథలో ప్రతి సీన్ కథకు ప్రాణమని, అందుకే రన్ టైం పెరిగిందని తెలిపారు. కొంతమంది మూవీ లవర్స్ కల్కిని మహానటితో కంపేర్ చేస్తున్నారన్నారు. కానీ ఊహకు నిజానికి తేడా ఉందని, అవి రెండు వేటికవే ప్రత్యేకమని చెప్పారు. మహానటి మగువ స్ఫూర్తికి చెందిన కథని, ఆ కథలో సావిత్రి గారే హీరో అని చెప్పారు. కానీ కల్కిలో బిగ్ స్టార్టమ్ ఉందని, వాళ్ల చుట్టే కథ తిరుగుతుందని డైరెక్టర్ నాగశ్విన్ అన్నారు. కల్కి సినిమా మారుమూల ప్రాంతాల జనాలకు కూడా విపరీతంగా నచ్చిందని, సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని నాగశ్విన్ తెలిపారు.